Hi, hello all. Welcome back to our YouTube channel, The Concept Coach, where learning becomes understanding. ఈరోజు మనం డైలీ క్విజ్ వీడియోస్లో భాగంగా వీక్ 5 క్విజ్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 1, 2, 3 క్వశ్చన్స్ వచ్చేసి మనం రేషనల్ నంబర్స్ బేసిక్స్, ఇంట్రడక్షన్ టు రేషనల్ నంబర్స్, నంబర్ లైన్స్ అండ్ స్టాండర్డ్ ఫామ్ ఈ వీడియో నుంచి అయితే మనం చేయడం జరుగుతుంది. ఆ వీడియో లింక్ అయితే మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇక్కడ మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఇది February 2 అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ విచ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు -3/5 అన్నాడు. -3/5కి ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్ ఏది అంటున్నాడు. ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ ఎలా వస్తాయో మనకు తెలుసు. ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ ఎలా వస్తాయి? న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా కూడా మనకి ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు -3/5 ఉంది కదా, ఈ న్యూమరేటర్ని ఇంటూ -1తో చేస్తున్నా, ఇక్కడ డినామినేటర్ని కూడా ఇంటూ -1తో చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్లో 3 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -5 అవుతుంది. 3/-5 అనేది ఒక ఆన్సరు ఇక్కడ ఏలో ఉంది, ఆప్షన్ ఏలో. సెకండ్, ఇదే రేషనల్ నెంబర్ని మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ని ఇంటూ 2 చేస్తున్నా, డినామినేటర్ని కూడా ఇంటూ 2 చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? -6/10 అవుతుంది. సో ఆప్షన్ బిలో కూడా ఉంది. నెక్స్ట్ దీన్ని ఈ -6ని ఇంటూ -1 చేస్తున్నా. నెక్స్ట్ డినామినేటర్లో 10ని ఇంటూ -1 చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 6/-10 అవుతుంది. అంటే 6/-10 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆన్సర్స్ ఏమి? ఏబిసి 3 ఆల్ ఆఫ్ దీస్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్ అనమాట. దీనికి ఆప్షన్ డి అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఆప్షన్ డి అయితే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం సెకండ్ క్విజ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సెకండ్ క్విజ్లో ఏమి ఇచ్చాడు? స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ -6/8 అన్నాడు. -6/8కి స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ఆప్షన్ ఏ, బి, సి, డి ఇచ్చాడు ఇక్కడ. అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటో తెలియాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? న్యూమరేటర్కి డినామినేటర్కి 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండకూడదు అనమాట. అండ్ ఆల్సో మైనస్ సింబల్ అనేది న్యూమరేటర్కి మాత్రమే ఉండాలి. దాన్ని మనం స్టాండర్డ్ ఫామ్ అంటాం. మనం ఆల్రెడీ ఆ వీడియోలో మనం ఇందాక చెప్పాం కదా, ఈ క్వశ్చన్స్ 1, 2, 3 క్వశ్చన్స్ ఏ వీడియో నుంచి తీసుకుంటున్నాం అనేది. ఆ వీడియోలో మనం ఈ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ రేషనల్ నెంబర్ అంటే ఏంటో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి కాన్సెప్ట్ కోసం. ఇక్కడ చూడండి, చూద్దాం. -6/8కి ఇక్కడ మనం చూసుకుంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 రెండిటికి కామన్ ఫ్యాక్టరే కదా. 6కి 2 రెండొక్కట్లో 6 వస్తుంది, 2 3 6 అనేసి. 8 కూడా రెండొక్కట్లో 2 4 8 అనేది వస్తుంది. అంటే 2 అనేది 6కి 8కి కామన్ ఫ్యాక్టర్ ఉంది. బట్ మనకేంటిది? స్టాండర్డ్ ఫామ్ అంటే 2 ఉండకూడదు, ఓన్లీ 1 తప్ప వేరే ఏ నెంబర్స్ కూడా కామన్ ఫ్యాక్టర్స్గా ఉండకూడదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే 2తో డివైడ్ చేయాలి. దీన్ని 2తో రెండింటిని క్రాస్ చేయాలన్నమాట. ఇక్కడ 2 3 6, 2 4 8, -3/4 అనేది స్టాండర్డ్ ఫామ్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకో మెథడ్ కూడా ఉంది మనకి. ఇప్పుడు 6/8 ఉంది కాబట్టి మనకి 2తోని నీట్గా తెలిసిపోయింది. కాకుండా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయనుకో న్యూమరేటర్లో డినామినేటర్లో, అప్పుడు మనం ఏం చేయాలి అనేది కూడా మనం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హెచ్సిఎఫ్ తీసుకొని క్రాస్ చేయాలన్నమాట. అది ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ థర్డ్ క్విజ్ చూస్తే కనుక హౌ మెనీ రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 1 and 2. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. 1 and 2 రేషనల్ నెంబర్స్ ఏంటి? ఇవి న్యాచురల్ నెంబర్స్ కదా అనే డౌట్ రావచ్చు. మనం ఆల్రెడీ ఆ వీడియోలోనే చెప్పాం, రేషనల్ నెంబర్స్ ఆల్ ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్సే అవుతాయి అని. ఎందుకంటే ఇక్కడ 1కి డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు, 2 కూడా 1 ఉన్నట్టు డినామినేటర్లో ఏం లేదంటే. సో ఈ 1/1 అనేది రేషనల్ నెంబర్, 2/1 అనేది రేషనల్ నెంబర్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం, రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉండాలి, p and q రెండు కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి అని. సో ఇక్కడ 1/1 అనేది p/q ఫామ్లో ఉంది, 2/1 అనేది కూడా p/q ఫామ్లో ఉంది. సో 1 and 2 ఆర్ రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ 1కి 2కి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే 1, 2, ఇన్ఫినిట్, నన్. ఏమీ లేవు, అనంతమైనటువంటి రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఒకటే రేషనల్ నెంబర్ ఉంది, 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి ఈ 1కి 2కి మధ్య అని ఉంది ఆప్షన్స్లో. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ 1ని 1/1, 2ని 2/1 అని తీసుకున్నా రేషనల్ నెంబర్స్ లాగా. ఇప్పుడు ఈ 1కి 2కి మధ్యలో ఏముందంటే మనం ఇక్కడ నంబర్ లైన్ తీసుకుంటే, నేను ఇక్కడ 0 తీసుకుంటున్నా, ఇక్కడ 1 తీసుకుంటున్నా, ఇక్కడ 2 తీసుకుంటున్నా. ఇది 1/1, ఇది 2/1. ఏం చేద్దామంటే ఇక్కడ 1కి 2కి మధ్యలో మామూలుగా న్యాచురల్ నెంబర్స్ ఏం లేవు కాబట్టి మనం ఈ 1ని 2ని
ఈక్వాలెంట్ నెంబర్స్ లాగా చేంజ్ చేద్దాం. అంటే ఇంటూ 2తో మల్టిప్లై చేస్తున్నాం బోత్ రేషనల్ నెంబర్స్ని. ఇక్కడ 1/1ని 2/1 రాస్తున్నా. ఎలా రాస్తున్నానో మీకు ఆల్రెడీ తెలుసు. 1/1ని ఏం చేస్తున్నా అంటే ఇంటూ 2 చేస్తున్నా న్యూమరేటర్ని. 1 ఇంటూ 2 2 2/1 అని రాసా. ఏదాన్ని 1/2 ఈ 1/1 రేషనల్ నెంబర్స్ని 2/1 రాసాం. ఎలా 1ని ఇంటూ 2 చేసి. ఇప్పుడు ఈ 2/1 కూడా ఇంటూ 2 చేస్తున్నాను న్యూమరేటర్ని. 2 ఇంటూ 2 4/1 4/1 వచ్చింది. అవునా? ఇప్పుడు మనం ఇక్కడ నంబర్ లైన్ మీద చూసుకుంటే ఇంకా పొడిగిస్తున్న ఈ నంబర్ లైన్ని చూసుకుంటే 1/1 2/1 ఇక్కడ 3/1 ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే 4/1 కూడా ఉంటుంది. అప్పుడు ఏమైంది? ఇప్పుడు రేషనల్ నెంబర్స్కి ఈక్వాలెంట్ నెంబర్స్నే కదా ఇవి 2/1 4/1 అనేవి. ఈ 1కి 2కి ఈక్వాలెంట్ నెంబర్సే, ఈక్వాలెంట్ రేషనల్ నెంబర్సే. సో ఈక్వాలెంట్ రేషనల్ నెంబర్స్కి దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. సో ఇక్కడ ఈ 1/1 2/1 3/1 4/1 వచ్చాయి. మనకి ఇక్కడ ఈక్వాలెంట్ నెంబర్స్లో ఏమున్నాయి? 2/1 4/1. సో ఈ 2/1కి 4/1కి మిడిల్లో ఏముంది? 3/1 ఉంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమి? ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. ఎప్పుడు మనం ఇంటూ 2 చేసి ఈ రేషనల్ నెంబర్స్ని ఈక్వాలెంట్ నెంబర్స్గా చేంజ్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 1/1ని 2/1ని అంటే 1 అండ్ 2ని ఈ 1 అండ్ 2ని అంటే 1/1 2/1ని ఏం రాస్తామంటే ఈక్వాలెంట్ నెంబర్స్గా ఇంటూ 4 చేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ న్యూమరేటర్ని ఇంటూ 4 చేస్తున్నప్పుడు 4/1 అయింది. ఇక్కడ కూడా 2 ఇంటూ 4 చేస్తున్నప్పుడు 8/1 అయింది. ఇప్పుడు 4 8 అనేది వచ్చాయి. ఇక్కడ నంబర్ లైన్ మీద చూసుకుంటే కనుక మనకి ఇంకా తెలుసు, నంబర్ లైన్ లేకున్నా కూడా తెలుసు. 4కి 8కి మధ్యలో ఏముంటాయి? 5 6 7. ఇక్కడేమో 1 వచ్చింది 3/1 అనేది. ఇక్కడేమో 5/1 6/1 7/1. ఇక్కడ 3 వచ్చాయి. ఇక్కడ 1 ఇక్కడ 3. టోటల్ ఎన్ని వచ్చాయి? 4 రేషనల్ నెంబర్స్ వచ్చాయి. అట్లా రిమైనింగ్ మనం ఎన్నిసార్లనే చేయొచ్చు. ఓన్లీ న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలనే రూలే లేదు. డినామినేటర్ని కూడా మల్టిప్లై చేయొచ్చు. మనకేంటి? ఈక్వాలెంట్ నెంబర్స్ రావాలి. కాకపోతే ఒక రేషనల్ నెంబర్ని ఏ నెంబర్తో అయితే మల్టిప్లై ఆర్ డివైడ్ చేస్తున్నామో సెకండ్ రేషనల్ నెంబర్ని కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై ఆర్ డివైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఒక్కసారి డివైడ్ చేసి చూద్దాం. మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఈ 4/1ని 8/1ని బై 2 చేస్తున్నా. అంటే డినామినేటర్ని ఇంటూ 2 చేస్తున్నా. ఇప్పుడు 4/2 అయింది. ఇక్కడ 8/2 అయింది. సో వీటి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి? 5/2 6/2 7/2 అంటే 3 రేషనల్ నెంబర్స్ వచ్చాయి. సో ఇక్కడ న్యూమరేటర్ని ఇంటూ 2 చేసినప్పుడేమో ఇంటూ 4 చేసినప్పుడేమో 3 రేషనల్ నెంబర్స్ వచ్చాయి. మళ్ళీ ఈ ఈక్వాలెంట్ రేషనల్ నెంబర్స్కి డినామినేటర్ని ఇంటూ 2 చేస్తే మళ్ళీ 5 6 7/2 అని ఇంకో 3 రేషనల్ నెంబర్స్ వచ్చాయి. 3+3+1 ఇలా ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. సో ఇన్ఫినిట్గా వెళ్తూనే ఉంటాయి. ఒక రేషనల్ నెంబర్కి ఇంకో రేషనల్ నెంబర్కి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయంటే ఇన్ఫినిటీ అనేది ఆన్సరు. మనం ఈక్వాలెంట్ రేషనల్ నెంబర్స్ రాసే కొద్దీ నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆన్సర్ వచ్చేసి దీనికి సి అనమాట. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్విజ్. ఇప్పుడు మనం 4th 5th 6th క్విజ్కి అయితే వెళ్దాం. ఇక్కడ ఈ 4th 5th 6th క్విజ్ వచ్చేసి కంపారిజన్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అనే వీడియోలో అయితే చేయడం జరిగింది. ఇది కూడా 7th క్లాస్ రేషనల్ నెంబర్స్లో సెకండ్ పార్ట్ వీడియో అనమాట. లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ 4th క్వశ్చన్ చూసుకుంటే ఇది Feb 5th అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇది -7/9 -2/9 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ -7/9ని అలానే రాస్తాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2/9 అవుతుంది. అప్పుడు డినామినేటర్లో 9 అలానే పెడతాం. -7 + 2 ఆన్సర్ ఏంది? -7 + 2 -5 అనమాట. -5/9 అనేది అయితే ఆన్సరు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్విజ్. నెక్స్ట్ 5th క్విజ్కి వెళ్దాం. ఇక్కడ డేట్ 6th Feb అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాడు. -3/4 × 8/9. మల్టిప్లికేషన్ అంటే మనకి ఎలా చేయాలో తెలుసు. న్యూమరేటర్ని న్యూమరేటర్తోనూ డినామినేటర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో 3 8s 24 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 9s 36 24/36 వచ్చింది. సో ఇక్కడ 24/36 ఇక్కడ ఆన్సర్ ఉంది. నెక్స్ట్ మనం క్రాస్ చేస్తే 12 2s 24 12 3s 36 -2/3 కూడా ఆన్సరు. సో ఏనా సీనా? సో ఈ క్వశ్చన్లో స్టాండర్డ్ ఫామ్ అని మెన్షన్ చేయడం మర్చిపోయాం.
స్టాండర్డ్ ఫామ్ అనమాట. దీనికి ఏమంటే మల్టిప్లికేషన్ ప్లస్ స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఇది ఈ -3/4 ఇంటూ 8/9కి స్టాండర్డ్ ఫామ్ అడిగి ఉంటే కనుక మనం ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అట్లా లేకుంటే ఏ అండ్ సి బోత్ 2 కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ క్విజ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది ఫిబ్రవరి 7th అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 5/6 డివైడెడ్ బై 10/3 అన్నాడు. మనం ఆల్రెడీ చెప్పాం, ఇక్కడ డివైడెడ్ బై ఉన్నప్పుడు మల్టిప్లై చేయాలి వేటితో, ఈ 10/3 ఏదైతే డివైడ్ చేసే రేషనల్ నెంబర్ ఉందో దానికి రెసిప్రోకల్ రాసి ఇంటూ చేయొచ్చు అని చెప్పాం. సో 10/3కి రెసిప్రోకల్ ఏంటి, 3/10. న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా చేస్తే రెసిప్రోకల్ వస్తుంది, మనకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఇది మల్టిప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 5 3 15, 6 × 10 60, 15/40, 15 ఒక్కట్ల 15 నాలుగు. సో 1/4 అనేది అయితే ఆన్సర్. 1/4 ఎక్కడుంది ఆప్షన్స్లో? ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్విజ్. సో ఈ వీక్ 5 క్విజ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ పవన్ కుమార్.